మొదటి యోహాను ఉదయకాల సమయంలో ఆరాధన క్రమంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును మరి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా మరి నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి ప్రభు నా మీద కుమ్మరించమని అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. మనం చదివిన భాగమును మరి మనం గమనించినట్లయితే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను, ఒక నిమిషం ఉన్నాడు, అందరు నాతో పాటు చెప్పండి, అందరు నాతో పాటు పలకండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని ప్రేమ మనలో. ఓకే, అంత గౌరవంగా చెప్పలేదు దేవుడు. ఆడ ఏమని చెప్పాడు చూడు. ఎవడైనా ఎంతటోడైనా లోకమును ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా నేను వానిలో ఉండను. మనం నిజంగా చెప్పండి, మనం దేన్ని ప్రేమిస్తున్నాము? లోకాన్నే ప్రేమిస్తున్నాం. మనం దేవుని ప్రేమించేవారు దేవుని కొరకు ఆశ కలిగి ప్రయాసపడతారు. హల్లెలూయా. ఉదాహరణకి లోకంలో ఉన్నవారు క్రీస్తులో ఉన్న వారికి కొన్ని తేడాలు చెప్పండి. ఎవరైనా ఇప్పుడు లోకంలో ఉన్నవారు ఎట్లుంటారు చెప్పండి? ఇష్టానుసారంగా. అదే దేవునిలో ఉండే వాళ్ళు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు, ఇష్టం వచ్చినట్లు జీవించరు. వాళ్ళు అన్ని దేవుడు చూస్తున్నాడని చెప్పి భయంతో భక్తితో. కానీ లోకంలో ఉండేవారు ఇష్టానుసారమైన వారికి నచ్చినట్టు మాట్లాడతారు, నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు. ఇంకా లోకంలో ఉన్న వారు ఎట్లుంటారు? పగలతో కక్షలతో తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తారా? చేయరా వాళ్ళు? కానీ దేవునిలో ఉన్నవారు ఎట్లుంటారు? ఏం చేస్తారు? అస్సలు ప్రయత్నించరు వాళ్ళు. పగలు ప్రతీకారాలు, అసూయలు, ఈర్ష్యలు తీర్చుకోవాలని అసలు అసలు దాంట్లో జోలికే బోరిల్లు. ఎవరు? దేవునితో ఉన్నవారు. సరే, ఇంకా లోకంలో ఉన్నవారు ఏం చేస్తారు? కష్టాల్లో, వేదనలో, సమస్యల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యల్లో ఒకటే మాదిరి ఉంటారు వాళ్ళు కదా. సుఖం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఒకటే మాదిరి కదా. కానీ క్రైస్తవులు వేదన వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా ఎక్కడ ఉంటారు? వీళ్ళు దేవునితో ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈరోజు మీరు గమనించాలా, లోకంలో ఉన్నవారు దేవుణ్ణి చూడలేరు. హల్లెలూయా. ఈరోజు సర్వసాధారణంగా ఏం రోజు? పునరుత్థానపు ఆదివారం. ఎంతమంది పాటించన్నారమ్మా ఈరోజు? నిజంగా మీరే చెప్పండి, క్రైస్తవులు ఎంతమంది చర్చికి పోతున్నారు ఈరోజు? రోజు వచ్చే వాళ్ళందరూ ఏమైనారు మన దగ్గరని ఇంత తక్కువైనారంటే ఇంకా మిగిలిన సంఘాల కథ అంటే ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఏం చేసిండ్రు? ఇంట్లో ఉండే పాత చెక్క సామాన్లన్నీ తెచ్చి బయట మంటలేసుకొని భోగిలు చేసుకొని రెగ్గాయలు నీళ్ళు పోసి పిల్లలకు రెగ్గాయలు పోస్తేనే వాడు ఎత్తేస్తాడంట, లేకపోతే ఎత్తేగాడు పాపం కదా. తినే రెగ్గాయలను నేలపాలు చేస్తారు చాలా మంది కదా. తినే రెగ్గాయలు ఏం చేస్తారు? మళ్ళీ దాంట్లో చిల్లర డబ్బులు 500, 100 కదా. అదేదో మాకన్నా ఇవ్వచ్చు కదా, ఆడ ఊరికి వానికి పెట్టే బదులు. హల్లెలూయా. అప్పుడు చేతులు రావు కదా, అప్పుడు చేతులు రావు. చూడండి, ఈరోజు మనం ఎంత మూర్ఖత్వంలో ఉన్నామంటే రోజు రోజుకి అన్యుల పండగలు కూడా మనం ఆచరించే ఆ దీటుకు పోతా ఉన్నాం మనం. నేను దేవుని బిడ్డను, నాకు దేవుడు తప్ప ఎవరు లేరు,
నాలో ఉన్నవాడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధునిగా ఉండాలి అని ఆశించేవారు కొంతమందే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పండగ అల్లుళ్ళు వస్తారు. ఈ పండగ అల్లుళ్ళు పెద్ద డిమాండ్ కదా, అల్లుళ్ళు పెద్ద డిమాండ్. ఇప్పుడు ఈ సంక్రాంతి పండగ అంటే అసలు అల్లుళ్ళు ఏం చేస్తారు, డిమాండ్. ఏం పెట్టింది మీ అమ్మ, ఏం చేసింది మీ అమ్మ, మరి ఎగేసుకుంటూ వచ్చావు కదా నువ్వు కదా, ఇప్పుడే వాళ్ళకి డిమాండ్ చేసేది. కానీ క్రైస్తవులు ఎట్లుండాలంటే, రా పండగకు వచ్చినావు కదా, కుటుంబం అందరం కలిసి చర్చికి పోయి కూర్చుందాం, ఉపవాస ప్రార్థనలో ఉందాం, దేవుణ్ణి గడుపుదాం, ప్రార్థన చేసుకుందాం, కలస కుటుంబం కలిసింది, రా అందరం పోయి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుందాం అని అనుకుంటారా ఎవడన్నా? అస్సలు అనుకోరు. హల్లెలూయా. ప్రభువుతో ఉండాలని ఇష్టపడేది కొంతమందేనండి. ప్రభువుతో ఉండాలని ఇష్టపడేది కొంతమందే. లోకముని ఇష్టపడేది చాలా మంది. పేరుకి ఎవరికి బాప్తిసం తీసుకుంటారండి. ప్రతి ఆదివారం వరకు బలలో చేయి వేయాలంటే వేస్తారు, దొంగ కన్నీళ్ళన్నీ కాలుస్తారు, దొంగ ఏడుపంతా ఏడుస్తారు ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను కాపాడని అంటారు. కానీ ఆదివారం వచ్చేయాలకల్లా, లేదంటే ఏదైనా వేరే పండగలు వచ్చేయాలకల్లా మన దేవుని మనం ఏం చేస్తామంటే అటక మీద పెడతాం. ఏమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేదే? ఒకరోజు ఒక పాస్టర్ అడిగినట్టు ఇలాగ, ఏమ్మా ఈరోజు ప్రార్థనకి రాలేదే అంటే, నీళ్లు కాలేదయ్యా అనిందంట. ఎందుకు కాలేదమ్మా అంటే, 2 కట్టెలే పెట్టినానయ్యా పొయ్యిలు అనిందంట. ఎన్ని కట్టెలు పెట్టిందంట? 4 కట్టెలు పెడితే తొందరగా కాలుతాయి కదా, కట్టెలు ఆడైపోతాయో. ఇట్లా కొంతమంది పిసినారులు ఉంటారు. కొంతమంది ప్రభు మందిరానికి పోదామని ఆశ ఉండదు కదా, అన్ని లేటు నిక్కి నీలిగి ఆ సిక్కుబడిన జడంతా దుక్కొని కదా, 9-8కి లేచి సిద్ధపడి రెడీ అయ్యి ఖచ్చితంగా వెన్నీళ్ళు పోసుకొని టిఫిన్ తిని, కొంతమంది అయితే ప్రభు మందిరానికి వచ్చేయాలకల్లా 11-12 అవుతుంది కదా. అప్పుడు వచ్చి అమ్మ ఎవరైతే ప్రభు పాలన చెయ్యి ఎత్తానంటే ఏం చేస్తారు? చెయ్యి పైకి ఎత్తారు. వాక్యం వినరు, ఒక పాట పాడరు, ప్రారంభ ప్రార్థనలో ఉండరు, కనీసం ఇంటికాడ ప్రార్థన చేసుకుని రారు కదా. ముక్కొని వచ్చేది అలవాటు అయిపోయింది. మొక్కాలుంగి ప్రార్థన చేసి తక్కువ. ఏం అలవాటైంది? ఎక్కువ మందికి ముక్కొని వచ్చేది అలవాటు అయిపోయింది కదండి. ఈరోజు మన దేవుడు నీలో ఉండాలంటే మనం చదివిన వాక్యం ఒక్కసారి చదవండి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా, వాడెవడైనా సరే లోకమును ఒకవేళ నువ్వు ప్రేమిస్తే, లోక ఆచారాలు, లోక పద్ధతులు, అన్యుల సాంప్రదాయాలు, అన్యుల పండగలను నువ్వు పాటిస్తే దేవుడు నీ ఇంట్లో నీలో ఉండడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పే మాట కాదు అది. ఈరోజు నువ్వు ప్రభువుకు సాక్షిగా ఉండి చిన్న పరీక్ష పెట్టినాడు. ఊరికే బాప్తిజం తీసుకుని బతుకులేదు, నాకు భలే నగొస్తుంది, నాకే నచ్చరు, దేవునికి ఎట్లా నచ్చుతారమ్మా? నాకే అర్థం, నాకు ఒక సేవకునికి ఇంత ప్రసంగాలు చెప్పి నాకే నచ్చడం లే. కొంతమంది ప్రవర్తనను చూస్తే దేవునికి ఎట్లా నచ్చుతారు? నువ్వు ప్రతి చోట నిలబడిన చోట దేవునికి సాక్షిగా ఉండాలా. ఏరా పండగ చేసుకునేవా? వాళ్ళు మేము చేసుకున్నాం ఆయన, మేము క్రైస్తవులము, మేము ఆదివారం తింటున్నాము. మనం ఏం చేస్తాం? ప్రిస్టేజ్కి పోయి వాడు 10 వడలు తెచ్చాం, మనం 50 వడలు చేసుకొని, వాడు కేజీ కూర తెచ్చాం, మనం 2 కేజీలు కూర తెచ్చుకొని అందరిని పిలిపించుకుని ఇంట్లో తింటే పక్కనోడు ఎప్పుడు మారుతాడు? ఇంకా నువ్వు ఆదివారం ఒక్కటి చర్చికి బైబిల్ పట్టుకొని వచ్చి ఏం ప్రయోజనముగా? ఇట్లాంటి సమయంలో, పరీక్ష సమయంలో ఏం కావాలా? పరీక్ష సమయంలో పాస్ కావాలా? ఊరికి పాట పాడతారు, ప్రతి చోట నీ సాక్షిగా నేనున్నట్లు ప్రభువా నాకు సహాయం చేయి. ఊరికి పాట పాడడం కాదు. నువ్వు లోకంలో ఉంటే దేవుడు నీలో ఉండడు. గుర్తుపెట్టుకో, నీ బ్రతుకంతా కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, అవమానాలు, నిందలతో ఉంటావు. జాగ్రత్త. వాడు నిన్ను తొందర పెడతాడు, నాశనం చేయాలని చూస్తాడు, వాడు నిన్ను ఇబ్బందులకు తీసుకెళ్లాలని చూస్తాడు. నీకు జ్ఞానము లేదా? దేవుడు బుద్ధి ఇవ్వలేదా? నీకు చేతులు బైబిల్ ఇవ్వలేదా? మందిరం ఇవ్వలేదా? సేవకుని ఇవ్వలేదా? వాక్యం ఇవ్వలేదా? నువ్వు దేవుని ప్రేమించకుండా లోకమును ప్రేమిస్తే దేవుడు నీలో ఉండడు. జాగ్రత్త. దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఇటు ఎవరు హెచ్చరించి చెప్పాడు ఎవడు లేడేమో నీకు. అందుకే దేవుడు నన్ను పంపించినాడేమో హెచ్చరించి చెప్పే వాక్యం. మన హృదయాన్ని కడుక్కోవాలా, మన హృదయమును పవిత్రపరచుకోవాలా, లోకమును దాని మాలిన్యమును అంటకుండా మనము మన జీవితాన్ని భద్రపరచుకోవాలా. జాగ్రత్తగా నీవే చూసుకోవాలి. నీ జీవితానికి ఏది అంటకుండా, ఏ పాపం అంటకుండా. మనం క్రైస్తవులము. హల్లెలూయా. క్రైస్తవ జీవితము సౌభాగ్యమైన జీవితం.
ఇలాంటి జీవితం నిజంగా నీకు దొరికింది. పుట్టుకతో నువ్వు క్రైస్తవురాలవమ్మా. మీ అబ్బా కాలం నుంచి మనం క్రైస్తవులం. అయితే మనలో మార్పులు రాలి ఇంకా చాలా మందికి లోకమునే కదా, లోకమును దాని పద్ధతులు ఆచరిస్తూ ఉంటారు. అందుకే నేను రేపు మన్నాడు సోమవారం మంగళవారం ఉపవాస ప్రార్థన పెట్టిన, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. రేపు తెలుస్తుంది కథ, ఎవడు నిజంగా యేసు ప్రభుని పూజించేది, ఎవడు నిజంగా యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టేది, ఎవరు యేసు ప్రభు కోసం తప్పించిపోయేది, రేపు తెలుస్తుంది కథ అంతా కదా. అవునా కదా, రేపు తెలుస్తుంది వ్యవహారం. దేవుడు పెట్టిన చిన్న పరీక్ష. నువ్వు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధికి వచ్చి కడుపు కాల్చుకుంటా ప్రభుని స్తుతించి ఈ సంవత్సరం దేవుని జీవితాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అన్యులతో సాంగత్యం చేయొద్దు. నిన్న రాత్రి చెప్పినా, నేను సిగరెట్ తాగేవాని కంటే పక్కన కూర్చొని సిగరెట్ వాసన పీల్చేటోనికే ఊపిరితిత్తులు చెడిపోయేది. అవునా కదమ్మా? కాబట్టి మనం ఈ లోకంలో చెడ్డవాళ్ళతో సహవాసం, చెడ్డవాళ్ళ పద్ధతులు, ఆచారాలు, పద్ధతులు, అన్నీ నువ్వు చేసుకుంటా ఉంటే ప్రయోజనం లేదమ్మా. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు మారలేదని అర్థం. నువ్వు ఇంకా సంపూర్ణంగా రక్షణ పొందలేదని అర్థం. నువ్వు పరిపూర్ణంగా ఇంకా మారలేదని అర్థం. కాబట్టి మనం చాలా ఆలోచన చేసి ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే, నీ కుటుంబం అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు దేవుని తట్టు మాత్రమే ఉండాలా. కొంతమంది చూడండి, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఏం చేస్తారు? ఓటేస్తారు కదా. నువ్వు మాకు 500 ఇచ్చినావు, వాళ్ళు మాకు 1000 ఇచ్చినారు, నువ్వు ఇంకొక 500 లేదా ఇంకొక 1000 ఎక్స్ట్రా ఇచ్చని నీకు వేస్తావు ఓటు కదా. మనం అట్లా కాదు. దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఎవరికి ఓటేయాలా? యేసయ్యకే. యేసయ్యను మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి పరమును విడిచి సర్వమును విడిచిపెట్టుకొని దిగంబరుడు ఈ లోకానికి వచ్చినాడు. దిగంబరుడిగా ఈ లోకానికి వచ్చినాడు. నేను చెప్తున్నా చూడండి, ఈరోజు రేపు ఎవడైతే పండగ చేసుకుంటాడో, మీరు తినే బువ్వ, మీరు చేసుకునే పద్ధతులు, పండగల ఆచారాలు ఖచ్చితంగా రేపు మీరు దేవుని లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకోసం ప్రాణం పెట్టిన దేవునికి నువ్వు అవమానం తీసుకొస్తున్నావు అని అర్థం. ఎన్ని ఆదివారాలు లేవు? ప్రతి ఆదివారం పండగ చేసుకో. ప్రతి ఆదివారం ఎంతో తింటావో తిను, మధ్యలో 8 రోజులు తెచ్చుకుంటావో తెచ్చుకో. ఇట్లాంటి చిన్నవి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నీ జీవితాన్ని దేవుడు కాపాడుతాడు. మనం చూశాను, శుక్రవారం చెప్పాను నేను, హిజ్కియా ప్రార్థన చేశాడు. ఎట్లా ప్రార్థన చేశాడు హిజ్కియా? కన్నీళ్లు విడిచి చెప్పాలా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినాడు. అయితే దేవుడు అతని ఆయుష్ పెంచినాడా పెంచలేదా? ఎన్ని సంవత్సరాలు పెంచినాడు? 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచినాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ప్రభుతో ఉండడం నీకు అలవాటు ఉందా? ప్రభుతో సాంగత్యం చేసే అలవాటు నీకుందా? ప్రభుతో జోడిగా ఉండడం నీకు అలవాటు ఉందా? దేవునితో ఒక నిబంధన, ఒక కవనెంట్, ఒక ప్రమాణం చేసినావా? ఊరికి ఆదివారం పూట లేదంటే శుక్రవారం ఉపవాస ప్రార్థనప్పుడు లేదంటే ప్రభా నేను ఇంకా నీతోనే ఉంటా ప్రభా, ఏదో వాక్యం చెప్పిన రోజుసేపు రోషంగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేది కాదు. వాక్యం అయిపోయినాక ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలా? పాటించాలి. వాక్యమును ఆచరించాలా. వాక్యమును నీ జీవితంలో ఒక వెలుగు వలె ఉండాలా నీ జీవితంలో. ఎందుకంటే మనం చీకటిలో ఉన్నాం, అయితే దేవుని కృపను బట్టి ఆయన మనల్ని వెలుగులోకి నడిపించిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నేను మనం చాలా నిర్ణయం తీసుకోవాలి. మనం ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా ఉన్నామా లేదా? మీకు అప్పగించిన పనులు మీరు నమ్మకంగా చేస్తున్నారా లేదా? దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతని మీరు నెరవేరుస్తున్నారా లేదా? భయము భక్తి ఉండాలమ్మా, వణుకు ఉండాలా. దేవుడు అంటే ఏం కాదులే, ఈ వారం పోకుంటే ఏం కాదులే, లేటుగా పోతే ఏమవుతుందిలే, వచ్చే వారం పోదాంలే, ఈ వారం చేయలేములే కాదు. ఒప్పుకోడు ఆయన. చూసారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మీరు బైబిల్లో నేను మనం చెప్పాను మీకు, సారేపోత విధవరాల గురించి చెప్తే, సారేపోత విధవరాల గురించి మీరు గమనిస్తే తన కొడుకు ఏమైనాడు? తన కొడుకు చనిపోయినాడు. ఏలియా ఏం చేసినాడు? తన మీద పడి ముమ్మారు ప్రార్థన చేసినాడు, ఏడ్చినాడు. ఏలియాకి ఏం సంబంధం చెప్పండి ప్రార్థన చేయనికి? ఏలియాకి ఏం సంబంధం అమ్మ ప్రార్థన చేయనికి? చెప్పండి మీరే. అసలు ఏం అవసరం? ఇప్పుడు ఆ సారేపోతే విధురాల గురించి ప్రార్థన చేయడానికి ఏం అవసరము? లేదంటే ఆ కొడుకు చచ్చిపోయిన కొడుకు కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? కాదు, అది ఒక ఎత్తు. సరే, ఇంకా ఆలోచన చేయండి మీరు దీర్ఘంగా. ఆ విధవరాలను ఎందుకు దేవుడు ఏలియాను అక్కడికి పంపించినాడు? ఆ విధవరాల కోసం ఎందుకు పంపించినాడు? ఆల్రెడీ మారిందామా?
నా పాపంను గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చినావా అని అడిగింది కదా, ఏలియా అని అనింది కదా. అంటే ఇప్పుడు ఆమె ఆల్రెడీ పాపం చేసింది, ఒప్పుకునింది, అయిపోయింది. దాని కథ అది కాదు. ఎందుకు వచ్చాడంటే చెప్తా చూడండి బాగా, ఒకే ఒక మాటలో. ఆ విధవరాలు చాలా నీతి న్యాయంగా బతకడానికి ప్రారంభం చేసింది. ఇంకా ఒకప్పుడు పాపం జీవితం గడిపే ఉండొచ్చు, ఇప్పుడు తిండి లేదు కానీ మోసం చేయలే, వ్యభిచారం చేయలే, దొంగతనాలు చేయలే, ఏం చేయలే. ఉండే కొద్ది పిండితో మా కడుపు కాలి చచ్చిపోతామేమో అని కట్టెలేరుకుందామని వచ్చిన ఏలియా. ఆ ఒక్క మాటలో ఆమె భక్తి కనపడింది. లేమిలో కలిమిలో దేవుని స్తుతించడం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అందుకే ఏలియాను దేవుడు సారెపతు విధవరాలకు పంపించినాడు సహాయం చేయపోవని. అయితే వర్షము పడేంత వరకు ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. చూసారా ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగిన వాడు. కొడుకు కోసం ప్రార్థన చేస్తే ఏలియా కొడుకు మళ్ళీ బతికినాడా బతకలేదా? మరి ఈ ఇద్దరి కోసం ఏలియా ప్రార్థన చేస్తే బతికినప్పుడు, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి కోసం నేను ప్రయాసపడుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను. మరి మీకు కూడా బాగుపడాలని ఆశ ఉండాలా లేదా? మీకు కూడా మేము దేవుని బిడ్డలుగా ఉండాలని ఆశ ఉండాలా లేదా? మీకు కూడా మేము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని ఆశ ఉండాలా లేదా? ఉంటేనే మనం బ్రతుకుతాము. హల్లెలూయా. మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం ఇంకా బ్రతికుండాలంటే నీ జీవితం చక్కదిద్దుకోవాలి. నీ జీవితం ఏం చేసుకోవాలా? చక్కదిద్దుకోవాలా. దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో, లేదంటే నీ దీపం ఆరిపోయే ముందర నువ్వేం చేయలేవు. చాలా మందికి తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ. ఒక చిన్న కథ చెప్తా చూడండి మీకు, దాంట్లో మీకు ఏం అర్థమైందో మళ్ళీ మీరే చెప్పండి. ఒక ఇంట్లో భార్య భర్తలు ఉన్నారంట. ఎవరు? భార్య భర్తలు ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళంట. ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు. అయితే ఆ కంపెనీలో డబ్బు పోయిందంట. డబ్బు పోతే అందరూ అన్నారంట, మా కంపెనీలో డబ్బు పోయింది, మీరిద్దరే తీసుకుంటారని చెప్పి అందరూ వాళ్ళ మీద నిందలు మోపినారంట, అవమానిస్తున్నారంట, కించపరుస్తూ ఉన్నారంట. అన్ని రోజులు పనిచేసిన దగ్గర వాళ్ళకి అవమానం వచ్చేసరికి తట్టుకోలేక, మనం చేయని తప్పుకు మనం మీద నింద మోపినారే, అన్ని లక్షల రూపాయలు మనం ఆనిచి తెచ్చి పెడతామే, మన వల్ల కాదే, ఇంకా మనకు సావేగా చచ్చిపోదామే, లేదంటే స్టేషన్లని పోలీసులని అన్యాయం అయిపోతామే, ఇంకా అవమానం అయిపోతామే, ఏదో ఒకటి చచ్చిపోదామే అని భర్త భార్య మాట్లాడుకుంటా ఉన్నారంట. అప్పుడు భార్య అనిందంట, అవునయ్యా, నాకు కూడా తట్టుకోలేక ఇన్ని రోజులు పనిచేసిన దగ్గర ఇంత అవమానం నేను కూడా జీర్ణించుకోలేకపోతున్నాయా, చచ్చిపోదామయ్యా అనిందంట. సరేనే ఆ యాసిడ్ బాటిల్ తీసుకొని రాపో, తాగి చచ్చిపోదాం అన్నారు. ఇద్దరు యాసిడ్ బాటిల్ తాగినారంట. తాగ్గానే యాసిడ్ తాగేసరికి విలవిల ఆడపో గట్టి కేకలు వేసుకుంటా అరుస్తూ ఉంటే పక్కింటలు వచ్చి కాపాడినారంట. హాస్పిటల్ తీసుకొని పోయినారంట. హాస్పిటల్ తీసుకొని పోతే భర్త ఏమో కోలుకున్నాడంట. బాగైందంట ఆరోగ్యం. 1 సంవత్సరం 2 సంవత్సరాలకు ఆరోగ్యం బాగైందంట. భార్యకు మాత్రం తన పేగులకు బొక్కలు ఉన్నాయంట. కనీసం ఒక స్పూన్ నీళ్లు కూడా తాగలేని పరిస్థితిలో ఆమె ఉందంట. మంచానికి అడిక్ట్ అయిపోయిందంట. ఇప్పుడు అది తొందరపాటు నిర్ణయమా కాదా? తొందరపాట కాదా? జీవితం ఇప్పుడు వారు చేతులారా నాశనం చేసుకున్నారా కాదా? అది ఇప్పుడు ఆడ ఎవరి సంకల్పం ఉందాడా? దేవుని సంకల్పమా, సైతాను సంకల్పమా? సైతానుగాడే కదా మనల్ని ఇబ్బంది పెట్టేది, వాడే కదా మనల్ని బాధ పెట్టేది, వాడే కదా మనకు శ్రమలు తీసుకొచ్చేది, వాడే కదా మనకు వ్యాధులు తీసుకొచ్చేది, వాడే కదా మనకు అన్ని లేనిపోని తలకాని వ్యవహారం తెచ్చిపెట్టేదంతా వాడే కదా నిన్ను దేవుణ్ణి దూరం చేసేది. మరి నువ్వు కూడా తొందరపడి వాని ఆలోచనలకు నువ్వు కూడా తల ఊపుతా ఉన్నావు, జాగ్రత్త. వాడు చెప్పే మాటలు విని తల ఊపుతా ఉన్నావు, జాగ్రత్త. అలాగే ఇంకొక భర్త తిట్టిందని చెప్పి, ఇది జరిగింది న్యూస్, ఇది నిజంగా న్యూస్ జరిగింది. ఒక 6 నెలల కిందట ఎప్పుడో న్యూస్ నాకు చదివిన. భర్త తిట్టినాడని చెప్పి అవమానంతో భార్య పుట్టింటికి పోదామంటే, పుట్టింటికి పోతే వాళ్ళ అమ్మ నాయన అన్నారంట, వస్తే గిన నువ్వు నీ భర్తతోనే మా ఇంటికి రా, లేదంటే నువ్వు రావద్దు అన్నారంట. అంటే నీ ఇంటికి పోలేక ఇట భర్త కాడికి పోలేక మధ్యలోనే చచ్చిపోదామని ట్రైన్ దగ్గరికి పోయిందంట. ట్రైన్ దగ్గర పోయి ట్రైన్ వస్తూ ఉంటే ట్రైన్ మీద పడుకొని ఉందంట. ఆమె చేతులు ఇటు ఎన్నికి కాళ్ళు ముందుకు పెట్టుకొనిందంట. ట్రైన్ స్పీడ్గా వచ్చిందంట.
చేతులు కాళ్ళు కోసుకొని పోయినాయంట. మొండే మాత్రం పక్కన వెళ్ళి కొట్టుకుంటా ఉంటే ఎవరో తీసుకొని పోయి కాపాడినారంట, బతికిందంట. ఇప్పుడు ఆమె తినడానికి చేతులు లేవు, నడవడానికి కాళ్ళు లేవు. తొందరపాట కాదా? ఇప్పుడు ఆ ఆలోచన తెప్పించింది ఎవరు ఆమెకి? ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా ఉండండి అయ్యా అంటే, ఇప్పుడు మీ ఆలోచన ఎవరు? మిమ్మల్ని మీ ఆలోచన, మీ హృదయాన్ని మార్చేది ఎవడు మార్చేది? సైతానే. తిను, తాగు, సుఖించు, ఎంజాయ్ చెయ్యి కదా. జాగ్రత్త, వాడు మనల్ని మోసపుచ్చుతా ఉన్నాడు, వాడు మనల్ని చాలా మోసం చేస్తూ ఉన్నాడు, వాడు మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు వాడు. జాగ్రత్త. ఆడ దేవునితో యుద్ధం చేసి అన్నాడు వాగ్దానం, సూత్సాం ఎవడొచ్చాడు నీ కాడికి. కొంతమంది మనల్ని కూడా అంటారు కదా, సూత్సాం నువ్వేట పైకి ఎదుగుతావో, చూస్తానా కళ్ళార నువ్వేట పైకి వచ్చావో, సూత్సాం నీ బతికేమవుతుందో, సూత్సాం నువ్వేటవుతావు అంటారు కదా. సైతాన్లే. హల్లెలూయా. ఇప్పుడు సైతాన్ కూడా అట్నే చెప్పొచ్చాడు కిందికి, చూస్తాం నీ కాడికి ఎవడొచ్చాడో కదా. ఇప్పుడు భూమి మీద వాని పని ఏంటంటే అటు ఇటు తిరుగుతా వాడు మనందరినీ గందరగోళం చేస్తూ ఉన్నాడు. కానీ సంఘాలలో మాత్రం సేవకులు మొత్తుకొని చెప్తా ఉన్నారు, మారండి మారండి, జీవితాలు బాగుపడతాయి. కానీ బయట వాడు ఏమంటాడు వాడు బయట, ఏం బాగుపడతాయి పో, ఇదే మేలుపా, పనికి పోతే డబ్బులు వస్తుంది, ఆడికి పోతే డబ్బులు వస్తుంది, వాని మోచేతి నీళ్ళు తాగితే మనకు మేలు జరుగుతుంది కదా. వీనితో పాటు ఉంటే, ఈ గుంపుతో ఉంటే మనకు బాగుంటుంది, ఈ గుంపులతో గుంపులు ఉండే చర్చిలకు పోతే బాగుంటుంది, ఆడికి పోతే బాగవుతుంది, ఈడికి పోతే బాగవుతుంది, ఆడికి పో ఈడికి పో. వాడు ఒక చోట నేను కుదురుగా ఉండనీయడు. వాడు నువ్వు కూర్చున్నావనుకో లేయమంటాడు వాడు, నువ్వు లేచినావనుకో కూర్చో అంటాడు వాడు. అది వాని బుద్ధి. కాబట్టి ఇకనైనా నువ్వు జ్ఞానము కలిగి చాలా అంటే చాలా నువ్వు మారాలి. అప్పుడే దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. ఒకవేళ నువ్వు లోకమును ప్రేమిస్తే దేవుడు నీలో ఉండడు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదో వేరే వాటన్నిటికీ ముందు పెట్టి దేవుని వెనకేసుకోవద్దు. వేగిరిపడి సిద్ధపడి బైబిల్ చేతపట్టుకుని ప్రభు మందిరానికి రండి. సమయం దొరికితే ప్రభు మందిరంలో కూర్చోడానికి ఇష్టపడండి. ఎందుకంటే మన చెప్పాను కదా మీకు, రాజా నీ సన్నిధిలో పాటలో, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఎక్కడంట సంతోషము? ఆయన సన్నిధిలోనే. ఇప్పుడు ఆయన జాను పాట రాసిన వాడు, జాను అన్నమాట అతని పేరు. రాజమండ్రి సైడ్ ఉంటాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కు పరిచయం. నేను అడిగిన మా ఫ్రెండ్, అరే రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్య ఎందుకు రాసినాడు రా? రాజా మా ఇంట్లో నేను ఉంటానయ్య అని రాయొచ్చు కదా. రాజా నీ చెట్టు కిందైనా ప్రార్థన చేసుకుంటానని రాయొచ్చు కదా. నీ సన్నిధిలోనే ఉంటాను ఎందుకు రాసినాడు? ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉంటేనే నీకు ఆనందము. చూడు, ఆయన సన్నిధిలో ఉంటేనే నీకు క్షేమము. ఆయన సన్నిధిలో ఉంటేనే వాడు నీ దగ్గరికి కూడా రాడు. నువ్వు ఈ సన్నిధి దాటి బయటికి పోయినావనుకో, వాడు నీ చెవులో ఎన్నో ఊదుతూ ఉంటాడు. అయితే వాని మాటలన్నీ నువ్వు పెడచెవున పెట్టి దేవుని మాటలను హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మనం, ప్రభు సన్నిధిలో, ప్రభు నేను ఎలాగున్నాను అడుగు. ప్రభుని చెప్తాడు, నీ జీవితం ఎట్టుందో ఘటన పెడతాడు, అద్దం మాదిరి నీ ముందర పెడతాడు. అంతా ఎట్లా జీవించినావు, ఎట్లా చేసినావు, పోయిన సంవత్సరం 23 ఎట్లున్నావు, ఇప్పుడు ఎట్లుండాలా అన్ని దేవుడు చెప్తాను నీకు. నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేయి, విశ్వాసంగా ప్రభు దగ్గర అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమైన మేలుతో నింపే దేవుడు ఆయన. అయితే నువ్వు ఆయన దగ్గర ఉండాలి, ఆయన కౌగిట్లో ఉండాలి. జాగ్రత్త. ఇందాని చెప్పిన రెగ్గాలు పోసే బదులు తల మీద చేయబెట్టి నూనె పోసి, ప్రభా ఈ బిడ్డను ఆశీర్వదించిన ఆయన. ఎట్లుంటది? ఇది బాగుందే, రెగ్గలు పోసేది బాగుందే, ఆశీర్వదించేదే బాగుంది. ఆ మాత్రం లేదా మనకు? రెగ్గలు పోచిన వాడు ఎత్తు పొడుగు అయిపోతాడా? లేదంటే ఈ పొద్దు రేపు ఏదైనా తింటే, అల్లుని తెచ్చి ఇంట్లో తింటే మనకేమన్నా మేలు జరుగుతుందా? ఏం జరుగుతుంది చెప్పండి మీకు? వాడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. వాడు నవ్వుతాడా? చూసినావా ఎట్ట బాగా లాక్కున్నాను, పెద్ద ఇచ్చింది క్రిస్మస్. అసలు చెప్పాలంటే వాక్య ప్రకారంగా పండగలు చేసుకోవద్దు, అసలు పండగలు లేవు బైబిల్ ప్రకారంగా. కానీ మనకు ప్రతి ఆదివారం పండగే. కానీ వాడు అంటాడు, సైతాన్ గారు దేవుని కాడికి, చూసినావా ఆదివారం పుట్టిన పండగ తెచ్చిపెట్టిన వీళ్ళకు చూస్తాం, చర్చికి వచ్చారో పండగ చేస్తారో అంటాడు అన్నాడు వాడు దేవునితో. చెప్పాలమ్మా అంటాడా అన్నాడా?
అంటాడు ఖచ్చితంగా వాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా నెత్తి నోరు కొడుకు ఎన్నిసార్లు చెప్పినారా మీకు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలము నేను మీతో ఏగుతుంటా, నేను ఎంతకాలం వేయగలరా, నేను మీతో ఎన్ని ప్రసంగాలు చెప్పాలరా, మీకు ఎన్ని మాటలు చెప్పాలరా, మీకు మీ బుద్ధి మారదా, మీ తీరు మారదా, మీ నడక మారదా, వాని దగ్గర నాకు అవమానం తీసుకొస్తారా, ఒక పనికి మాలోని పరలోక రాజ్యం నుంచి వాడిని తోసేసినోని వాని మాట వింటావా నువ్వు అని రేపు దేవుడు నిన్ను అంటాడా అనడా? మన కొడుకు ఉదాహరణ, మన కొడుకు ఎవరితోనో తప్పుడంతో సహవాసం చేస్తేనే వానికి 34 చెరువులు నీళ్ళు నాపుతాం. వానికి మనం ఎన్ని చెరువులు నీళ్ళు నాపుతామంటే నీళ్ళు తన్ని కొట్టి పోతావు వానికాడికి, పోతావు వానికాడికి, పోయినావంటే తన్నుతా కదా, అవునా కదా? మరి దేవుడు ఒకవేళ తన్నుతే మనం ఏం చేస్తాం చెప్పండి? ఆయన ఒకవేళ చెయ్యి జాచి ఒకేట కొట్టినాడు అనుకో, మనం బతకగలుగుతామా? బ్రతకలేదు. కానీ ఆయన కృప చూపిస్తున్నాడు. ఎందుకు కృప చూపిస్తున్నాడు అంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి. ఆయన లోకానికి రక్షించడానికి వచ్చిన గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. శిక్షించడానికి రాలేదు, ఇప్పుడు రక్షించడానికే ఈ కాలం అంతా. ఎంతమందిని అయితే అంతమందిని ఆయన తన వైపు తిప్పుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడు. అందుకే ఎన్నో మందిరాలు, ఎన్నో సేవకులు ఎందుకు వచ్చారంటే దేవుని నామమును ప్రకటించడానికి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ప్రకటించడానికి. ఈరోజు నీవు కూడా దేవునికి ఇష్టడుగా ఉండాలా. అంతేగాని లోకముని ఇష్టపడినావు అనుకో, నీలో దేవుడు ఉండనే చెప్పాలమ్మా, ఉంటాడా? ఉండడు. ఒకవేళ నువ్వు లోకమును ప్రేమించకుండా నువ్వు దేవుని ప్రేమించావు అనుకో, దేవుని కోసం సమస్తం విడిచిపెట్టుకోనైనా దేవుని కోసం నిలబడ్డావు అనుకో, అప్పుడు దేవుని ఇష్టపడ్డా? హెచ్చిస్తాడా? హెచ్చించడా? ఆరోగ్యం ఇస్తాడా? ఇవ్వడా? బలమనిస్తాడా? ఇవ్వడా? క్షేమంగా ఉంటామా? ఉండమా? మరి చూడండి, ఇప్పుడు దేవుడు నీ జీవితంలో ఎన్ని చేయడానికైనా వెనకడ్డా ఆయన. అయితే నువ్వు ఒక్కడుగు ప్రభు కోసం ముందుకే, నువ్వు ఒక్కడుగు ముందుకేసినావంటే సైతానుగాడు 100 అడుగులు వెనక్కేస్తాడు. నువ్వు వానితో పాటు నడిచినావు అనుకో, ఆడ దేవునికి మహిమ రాదు. ఉంటే వెచ్చగన్నా ఉండండి, చల్లగన్నా ఉండండి. అటు ఇటు గానల మాదిరి ఉంటే లోకంలో వాళ్ళకు ఒక పేరు ఉంది కదా, ఆ పేరు మనకు వచ్చదు. జాగ్రత్త. కాబట్టి వెచ్చగన్నా ఉండాలా, చల్లగన్నా ఉండండి. అప్పుడు మీరు దీవించబడతారు. లేదు మాకు ఇటు లోకము కావాలా, మాకు తమ్ముళ్ళు కావాలా, అన్నలు కావాలా, చెల్లెళ్ళు కావాలా, బంధువులు కావాలా, అన్నీ కావాలా, అందరినీ పిలుచుకుని ప్రభు కాడికి రా. ఎవరైతే నీతో పాటు వచ్చారో వాళ్ళే నీ తమ్ముళ్ళు, నీ అన్నలు, వాళ్ళే నీకు దేవుడు ఇచ్చిన బిడ్డలు. ఎవరైతే నేను దూషిస్తారో, అవమానపరుస్తారో, కించపరుస్తారో వారు నీవారు కాదు. నేను అర్థం చేసుకునేవాడే నీవాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను అర్థం చేసుకున్నట్టు ఈ లోకంలో ఎవరు నిన్ను అర్థము చేసుకోలేరు. చేసుకుంటారు? ఎవరైనా చేసుకుంటారమ్మా? ప్రభా శనివారం వచ్చింది నాయన, ఎడజాలి ప్రభా, చేతిలో 2000 ఉంది ప్రభా, ఇయ్యాల ప్రభా, పైసా ఇయ్యాల ప్రభా, ఎట్లా ప్రభా? మధ్యాహ్నం 12 అయింది, దానం పైన వచ్చింటే ఆ 2000 పెదనానికి ఇచ్చిన. సరే ఇంకా నాకు లేదు, సాయంత్రం ఓలక్కకి ఇవ్వాలి ప్రభా, ఎట్లా ప్రభా? అకౌంట్లో ఏమో ఒక 5000 ఉంది, ఓలక్కకేమో దగ్గర 7000 చిల్లర ఇవ్వాలి ప్రభా, సహాయం చేయ ప్రభా. మళ్ళా మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి ప్రభా, సహాయం చేయ ప్రభా. చిన్న ప్రార్థన, కుర్చీలో కూర్చొని ఆడనే బయట. ఒక ఆయన ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇదిగో ఒక 2000 రూపాయలు కానుక పంపిస్తున్నాం అని. సరే వచ్చింది, బాగానే ఉంది. మళ్ళీ ఇంకొక ఆయన కొద్దిసేపు తర్వాత ఫోన్ చేసి, అయ్యా మాకు నేను ఒక చిన్న పని చేస్తూ ఉంటా, వేరే పనులు, ఆ పని చేసి పెడితే కానీ మీకు ఇంత డబ్బు ఇస్తామంటే సరే చేసి పెడతాను. ఆయన కొట్టినాడు. 4 గంటలకు నేను ఏటింగ్ పోయినా, గంట ముందు ఏటింగ్ పోయి డబ్బులు తీసుకుని వచ్చి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చినా అంటే నాకు ఎంత సంతోషం ఇచ్చిందంటే, ఇంతకంటే ఇంక మనకి ఇంకేం కావాలి? మనల్ని అర్థం చేసుకునేవాడు ఆయన తప్ప ఇంకొకడు ఎవడు లేడు. మనల్ని పోషించే దేవుడు ఆయనే, రక్షించే దేవుడు ఆయనే, అవమానాల నుంచి, కీడుల నుంచి, నిందల నుంచి తప్పించేవాడు ఆయనే, మన ముఖములో చిరునవ్వు నింపేవాడు ఆయనే. నేను నిజంగా ఈలేనేమో అనుకున్నా, ఒక 2000 3000 పెడదాంలే చేతులు అనుకున్నా. కానీ మొత్తం ఇచ్చేసి అందరికి ఇచ్చేసరికి ఎంత సంతోషం వేసిందంటే, మా ప్రభువా అసలు ఏమీ లేనప్పుడు పెదనాన్న వచ్చి, ఏం బాబు నీ కాడ ఉందా లేదా, ఉంటేనే చేద్దాం చెప్పు బాబు అంటే గుండెల రైలు పరిగెత్తుతున్నాయి. ఓయమ్మ సిమెంట్ ఒక 50 మూటలు దాకా పడుతుంది, ఇసుక కావాల్సి వస్తుంది, కూలి ఇవ్వాల్సి వస్తుంది, 10 రోజులు పని అంటే డబ్బులు లేచిపోతుంది. ఎట్ట ప్రభువా? మీరు నమ్మరు, దేవుడు ఎక్కడి నుంచి ఏ రీతిగా సహాయం చేస్తాడో.
ఆ రీతిగా సహాయం చేసి ఈరోజు మరి మన పనిని అంతటిని ముగించుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు. హల్లెలూయా. ఇది నేను చెప్పే సాక్ష్యం. ఇది గర్వంతో లేదంటే డబ్బులు ఏదో వచ్చింది అది కాదు చెప్పేది, అది కాదు. దేవుడు మనల్ని అర్థం చేసుకునేవాడు. మనుషులు ఉదాహరణకి చెప్తా. ఉదాహరణకి ఎవరైనా కొత్తోడు వచ్చాడు అనుకుందాం పనికి, అయ్యా నా కాళ్ళ డబ్బులు లేదా, వాడేమంటాడు టక్కున, డబ్బులు లేనప్పుడు పని ఎందుకు చేయించుకోవాలను అంటాడు. అలా వారం అంతా పని చేసుకుని పోతే మాకు డబ్బులు ఇవ్వకుంటే ఎట్లా, ఇచ్చేంత వరకు ఇన్నే కూర్చుంటా అంటాడు వాడు. ఇప్పుడు అవమానమా కాదా? నాకు అవమానమా కాదా? పని లేనప్పుడు ఎందుకు డబ్బులు చేర్చుకోవాలని ఒకడంటే అంటారమ్మా, అంటారు. కానీ దేవుడు చూడండి, ఎక్కడ నీకు అవమానం తీసుకురాకుండా, నాకు అవమానం తీసుకుని రాకుండా దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా ఎంత నమ్మదగిన వాడంటే మన దేవుడు. ఈ లోకంలో నీ తల్లిదండ్రులని అర్థం చేసుకోకపోయినా, బంధువులని అర్థం చేసుకోలేకపోయినా, నువ్వు దేవునితో నమ్మకంగా ఉంటే ఆయన నీ ప్రతి కన్నీటిని తుడిచే దేవుడు ఆయన, ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు ఆయన. హల్లెలూయా. చేతుల పైకే చేద్దాం. హల్లెలూయా. నమ్మదగిన వాడు, ఆయనను ఆశ్రయించిన వారిని ఎన్నటికీ దూరపరిచే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. ఏఆర్ స్టీవెన్సన్ ఒక పాట రాసినాడు. ఏం పాట రాసినాడు అంటే, ఉదయం వచ్చింది, మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు అనే పాట రాసినాడు. ఆ పాట ముందు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే, దేవా నీ సేవకులకు సేవ చేసే ధన్యత ఇచ్చినావు, కానీ ఆ సేవకులను ఎంతో మంది తిట్టేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు, సహకరించలేని వారు ఉన్నారు, ఎంతో మంది కించపరిచేవారు ఉన్నారు. వాళ్ళేమో మేడలు కట్టి కోటలు కట్టుకొని ఉన్నత స్థానంలో పోతా ఉన్నారు. మరి సేవకుల పరిస్థితి ఏంది ప్రభువా? మరి నీవు మమ్మల్ని దీవించవా, మమ్మల్ని ఆశీర్వదించవా అని పాట పాడతాడు. పాట అంతా పాడినాక లాస్ట్లో మళ్ళీ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? లోకములందరికంటే నన్ను ధనవంతునిగా చేసినందుకు నీకు స్తోత్రం అంటాడు. హల్లెలూయా. ఐ యామ్ రిచ్ ఇన్ గాడ్. నేను దేవునిలో ధనవంతుడను. నేను పేదవాడిని కాదు, నేను దిక్కులేని వాడిని కాదు. నాకు ఆహారం ఇచ్చినాడు, గూడు ఇచ్చినాడు, నీడనిచ్చినాడు, వస్త్రాలు ఇచ్చినాడు. నేను పేదవాడిని ఎప్పటికి కాదు అని అనుకోవాలి మనం. నాకు ఆరోగ్యం ఇచ్చిన వాడు ఆయనే, శక్తినిచ్చిన వాడు ఆయనే, బలమునిచ్చిన వాడు ఆయనే అని ఆయనకు ఎప్పుడు ఘనత తీసుకొని రావాలమ్మా. ఎప్పుడు ఏం తీసుకొని రావాలి? ఆయనకు మనము ఘనత తీసుకొని రావాలా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. హల్లెలూయా. నేను ఎక్కడున్నానో అది దేవుని కృప వలనే అని చెప్పగలిగే ధైర్యము నీకుందా? అని చెప్పగలిగే మనసు నీకుందా? అట్లాంటి ఖచ్చితమైన భక్తి నువ్వు చేస్తా ఉన్నావా? జాగ్రత్త. అన్యుల పండుగలు చేసుకుంటావా? నీకు క్రిస్మస్ చాలేదా? జనవరి చాలేదా? ఈస్టర్ చాలేదా? ఆదివారాలు చాలేదా? ఎన్ని 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 చేసుకుంటావు? ఎంతకాలం తిండి కోసం అల్లాడిపోతారు. మేము ఆదివారం దేవుడు ఇయ్యలేదా? సంతోషంగా ప్రభు మందిరానికి వచ్చి వాక్యం వినేదానికి టైం లేదు, కానీ అప్పుడు ఆరోగ్యం ఉండదు, శక్తి ఉండదు. ఇట్లాంటి కాడికి వచ్చేకల్లా కలాపు జల్లుకోనీకి, ముద్దలు పెట్టి పైన పూలు పెట్టనీకి, అచ్చింతలు జల్లనీకి, లేదంటే ఏదేదో ఏమొచ్చదమ్మా నీకు? ఏసయ్య నీ ఇంట్లోకి రావాలా? ఏసయ్య ఇప్పుడు సపోజ్ నీ ఇంట్లోకి రావాలనుకుంటాడు అనుకో, ఆ పేడకాళ్ళు దొక్కుంటా నీ ఇంట్లోకి రావాలనా? నీ కాళ్ళకు పేడ ఎత్తి నువ్వు ఒప్పుకుంటావా? నాకు అర్థం కాదు. సింపుల్ లాజిక్. నీ కాళ్ళకు పేడ ఎత్తి నువ్వు ఒప్పుకుంటావా? గొబ్బొమ్మలన్నీ పెట్టి మన పండగ అది మీద ఏమన్నా? మనం ఎవరం అసలుకు? రాజుని కుమారులం, రారాజు కుమార్తెలం మనం. ఎట్టుండాల మరి మనము? ఎట్టుండాలమ్మ మనము? రాజు కుమారుల మాదిరి ఉండాలా లేదా? రాజు కుమార్తెల మాదిరి ఉండాలా లేదా? ఏం నోరు లేయడం లేదే అంటే పెట్టొచ్చారా? కొంపదీసి ఇంటికాడ బయట కలాబజల్లి పెట్టొచ్చారా? రేటా చేయకూడదు. మనము దేవునికి సాక్షిగా ఉండాలా. నిలబడిన చోట, నువ్వు ఉన్న చోట, నీ గ్రామంలో, నీ సంఘంలో, నీ ఫ్రెండ్స్ దగ్గర నీకేముండాలా? సాక్ష్యం ఉండాలా. నేను రాత్రి పెట్టిన కదా, పేరు మారింది కానీ తీరు మారలే. పేరేమో ఇశ్రాయేలు, పేరేమో పౌలు, పేరేమో యేసన్న, పేరేమో యేసురాజు, పేరేమో ఎన్నో పేర్లు బైబిల్లో పేర్లు. ఏలియా, ఎలీషా, హానోకు, యోనా, మత్తయి. అబ్బా ఏం పెట్టుకుంటారా పేర్లు, కానీ బ్రతుకులో మాత్రం పేరు అది లేదు అసలుకు.
ఒరే నాకు పెట్టిన పేరు ఏంది? పౌలుశీల చెరసాలలో బంధించినప్పుడంట, పౌలుశీలలో చెరసాలలో బంధించినప్పుడంట వాళ్ళు ప్రార్థన చేయగానే దేవుడు చెరసాలను బద్దలు కొట్టినాడంట. హల్లెలూయా. నీ చెరసాలను నువ్వు ఎప్పుడు ఇంకా బద్దలు కొట్టుకుండేది? నీ కష్టాలు నువ్వు ఎప్పుడు బద్దలు కొట్టుకుండేది? ఎప్పుడు ఇంకా నీకు ఇంకెంతకాలం కావాలి? ఇంకా ఎంతకాలం ప్రార్థన నేర్చుకుంటా ఉంటావు? నేర్చుకోవా? మోకాలం ఇంటికాల ఎట్లా ప్రార్థన చేయాలి నేర్చుకో, దేవుని అడుగు. ఎట్లా పాటలు పాడాలో నేర్చుకో, ప్రభుని అడుగు. ఎట్లా వాక్యం చెప్పాలనో ప్రభుని అడుగు. ఈరోజు కళ్యాణ బాబు ఉంటాడు, రేపు పోతాడు. రేపుకి నిలబడి చెప్పేవాడు ఎవడు? నిలబడి సంఘంలో బోధించేవాడు కావాలా? దేవునికి నేను కూడా బోధించాలని ఆశ నీలో ఉండాలా? హల్లెలూయా. అప్పుడు నువ్వు దీవించబడేది. ఈ లోకంలో నువ్వు ఎంతమందికి సువార్త చెప్తున్నావు? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపిస్తున్నావు? ఎంతమందిని నువ్వు ప్రభు కలిగి నిలబెట్టగలిగి ప్రభు రాజ్యంలో తీసుకెళ్ళగలుగుతున్నావు అని దేవుడు రేపు చూసేది. నువ్వు ఇల్లు అలుక్కున్నావా? లేదంటే ఫ్యాన్ అలుక్కున్నావా? బూజు దులుపుకున్నావా? బోకులు కడుక్కున్నావా? నీ ఇంటికి లైట్లు వేసుకున్నావా? ఇవన్నీ దేవుడు చూడ్డు. నీ హృదయం అన్నిటికంటే అలంకరించబడాలా. దేనితో అలంకరించబడాలా? పరిశుద్ధాత్మతో అలంకరించబడాలా. హల్లెలూయా. ఎందుకంటే ఈ హృదయంలో నివసించేది ఎవరు? ఈ హృదయంలో నివసించేది? తలుపు తెరిచినావా? మరి తలుపు తెరిచి యేసయ్యను లోపల ఆహ్వానించుకున్నావా? ఆ పని చేయని ముందు లోకంలో అన్నీ చేసి లేనిపోని మషంతో పూసుకొని ఎందుకు బొగ్గుగాలు అవుతారు? ఆ బొగ్గు రాసుకుంటే బూడిద రాలితే జాగ్రత్త. కాబట్టి మనందరం పరిశుద్ధులం. ఆయన మన దేవుడు పరిశుద్ధుడు, ఇంకా పరిశుద్ధుడు, ఇంకా ఘనమైన వాడు. చూసి సున్నట్టు ఉన్నాడు కదా అని ఎగిరినావు అనుకో, ఎప్పుడు మొట్టకాయ కొడతాడు, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కోలుకోలేవుగా. కోలుకుంటావమ్మా? కోలుకోలేం. కాబట్టి దేవుడు సమయం ఇచ్చినాడు కదా అని విరవి కాకండి, తగ్గించుకొని ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు అని ఇచ్చిన కృప వెంబడి కృపను ఉపయోగించుకోండి. 2023 సంవత్సరం అంతా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాం. కరోనా ఎన్నో వచ్చినాయి. 24 సంవత్సరం ఉన్న ప్రభా నన్ను బాగు చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నావా? ఎంతమందికి మీ వాగ్దానం గుర్తుంది? చేతులు పైకెత్తండి. వాగ్దానం గుర్తుందన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. 15 రోజులు కూడా కాదు, ఈరోజు ఎంత 14వ రోజు. మీ వాగ్దానం అప్పుడే మీరు ఏం చేసుకున్నారు? ఇట పెట్టుకొని ఇట వదిలినారు. దాన్ని వదిలినారా? వదలలేదా? కనీసం వాగ్దానం ఉన్న కంఠపాఠం పెట్టుకోలేరా? నోట్ల ఇంత ఉంటుంది, ఏమన్నా 2 లైన్లు ఉంటుంది. చాలా మందికి భయపడకము, నీకు తోడై ఉండునను, లేదంటే ఎన్నెన్నో వచ్చింటాయి వాగ్దానాలని. సింపుల్గా అవి మెమోరీకి ఎక్కించుకోలేరా? కనీసం అదన్నా రోజుకి ఒకసారి ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రం ప్రభు. ఇదిగో నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక అన్నావు కదా తండ్రి, నా ప్రార్థన విని సఫలం చేయి ప్రభు. హల్లెలూయా. సిద్ధపడాలండి, మనము సిద్ధపడాలా. దేవుని రాకడకు సిద్ధపడాలా. దేవుని రాజ్యంలోనికి సిద్ధపడాలా. ఆయనతో మాట్లాడడానికి, ఆయన స్తుతించడానికి, గాన ప్రతిగానములు చేయడానికి, నిత్యం పరిశుద్ధుడు అని మన నోటితో ఆయన స్తుతించడానికి వేవేల నోళ్ళతో ఆయన స్తుతిస్తారాడా. వేల లక్షల మంది ఉంటారాడా. నువ్వు కూడా అడిగి పోవాలంటే ఈ లోకంలో నువ్వు చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడుకోవాలి. పాపము చేయొద్దు, తలంపులు జాగ్రత్తగా ఉండాలి, చూపు బాగుండాలి. నీ కన్ను తేటగా ఉంటే నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా, నీ దేహం అంతా ఎటుంటుంది? తేటగా ఉంటుంది. ముసలమ్మ మాటలకు చెవు కోసుకుంటే వ్యవహారం చేసుకోవద్దు. చెడ్డ మాటలు, చెడ్డ బూతులు ఈ నోటితో మాట్లాడొద్దు. ఈ నోటితో నానా రకమైన పనులు, వ్యసనాలు చేయొద్దు. మీ చేతులకు మలినం అంటించుకోవద్దు. మీ కాళ్ళకు మంచి దారులు నడవడానికి నేర్పియండి. అప్పుడు నీకు ఆరోగ్యము, క్షేమము, ఆదరణ దొరికేది. హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెరిగింది. నువ్వు ప్రార్థన చేసి నీకు పెంచుతాడా పెంచడా? చెప్పాలా? పెంచుతాడా పెంచడా? పెంచాలంటే నువ్వు ఎట్టుండాలా? మరి చెప్పనమ్మా, నోటితో ఎట్టుండాలా? లోకమును ప్రేమించకూడదు. హల్లెలూయా. లోకమును దాని ఇచ్చలను ప్రేమించిన వాడు దేవుని ప్రేమను చూడనే. ఎందుకంటే వాని కళ్ళంతా మాయతో, మోసంతో నింపింటాడు వాడు, సైతాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నువ్వు దేవునికి ఇష్టనిగా ఉండాలనుకుంటున్నావా? అయితే ప్రభుతో ఉండు, ప్రభు చేయి పట్టుకో.
చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. హల్లెలూయా. ఇది ప్రార్థన. కృంగిపోకుండా పడిపోకుండా నా చెయ్యి పట్టుకో ప్రభా. చిన్న పరీక్షలు ప్రభా, నేను ఖచ్చితంగా గెలుచా చూడు ప్రభా, నేను ఖచ్చితంగా నీతోనే ఉంటా చూడు, ఖచ్చితంగా రేపు మన ఉపవాస ప్రార్థనలో అసలు నేను ఏది చేయను చూడు ప్రభా, ఆచారం కానీ పద్ధతి కానీ చేయను ప్రభా అని అన్నావా, ఖచ్చితంగా నీకు దేవుడు ఆయుష్ని పెంచును గాక. హల్లెలూయా. లేదు ప్రభా, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు చేసి పెట్టాల్సిన కుదరదు ప్రభా అంటే నీకు బేదులు వాంతులు పట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. అంతే, ఆమేన్. అంతే. ఇంకా నేను చెప్పేది ఇంతే. ఇంకా నువ్వు దేవునికి నచ్చకుండా ఏదో పని చేసినావా, నీకు కింద మీద ఊగిపోవాలట్నే, అల్లాడిపోతావు. జాగ్రత్త. దేవునితో ఆటలొద్దమ్మా, దేవునితో ప్రేమ కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఒకవేళ ఆయన ప్రేమ చూపిస్తున్నాడు కదా అని మీరు ఏది పడితే చేస్తే మాత్రం ఆయన వెంటనే ఏం చేస్తాడు, కోప్పడతాడు. జాగ్రత్త. మళ్ళీ సినిమా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి, అనుకువగా ఉండి, చాలా మేలుకోగా ఉండి, ప్రార్థన జీవితం కలిగి, భయభక్తులు కలిగి లోకంలో మనము నడుచుకుందాం. అప్పుడు దేవుని కృప నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. అప్పుడు దేవునికి ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలమునిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, అన్ని చేస్తాడు. పరీక్షలో పాసిగా యోబు కూడా పరీక్ష పెట్టినాడా పెట్టలేదా దేవుడు? ఏం పరీక్ష పెట్టినాడు చెప్పండి ఎవరైనా? వ్యాధి కాదు, సైతాను గాడు చేంజ్ చేసినాడు. ఒక్క రోజులోనే సంపాదించిన ఆస్తి మొత్తం ఏమైంది? పశువులన్నీ ఏమైనాయి? పిల్లలందరూ ఏమైనారు? మగ పిల్లలు, ఆడపిల్లలందరూ ఏమైనారు? స్తంభాలన్నీ కూలి వాళ్ళ మీద పడి నుజ్జు నుజ్జు అయిపోయి చచ్చిపోయినారు కళ్ళ ముందరే. పనివారు చచ్చిపోయినారు, అందరూ అయిపోయింది కథ. పరీక్షలో యోబు పాస్ అయినాడా, ఫెయిల్ అయినాడా? సైతాను ఎన్ని పాటలు పెట్టిందంటే అన్ని పాటలు పెట్టింది. భార్యతో తిట్టించింది, నువ్వు ఇంకా దేవుణ్ణి పొగుడు చచ్చావు కదరా, ఇంకా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు కదరా, ఇంత రోగం వచ్చినా, పిల్లలు తెచ్చినా, ఆస్తి పోయినా, అన్నీ పోయినా నీ జిమ్మడు పోరా, నేను మా ఇంటికి పోతా, పో బాబా 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 నీ కాళ్ళు పడుకుంటే పోవాకి, నువ్వు ఒక్కదానమన్నా ఉండే అన్నాడా? పరీక్షలో ఏమైనాడు యోబు? ఎట్ట పాస్ అయినాడు? ఏమన్నాడు? ఏం మాట అన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అది పరీక్ష. ఇప్పుడు ఆడ ఎవరు ఫెయిల్ అయినారు? ఎవరు ఫెయిల్ అయినారు అలా? అప్పుడు బిలాదు వచ్చాడు యోబు దగ్గరికి వచ్చి, స్నేహితుడు, యోబు స్నేహితుడు బిలాదు ఒక మాట అంటాడు, నీవు ఇంకా మీదట చూసుకో, నీవు ఎట్టుంటావుగా మహా అభివృద్ధి పొందుతావు అంటాడు. హల్లెలూయా. పుండ్లు పోయినాయి, రోగం పోయింది, చిల్లు పెంకుతో గిరుకుంటా ఉన్నాడు, పోయింది, దుమ్ము ఎత్తుకొని పోసుకుంటా ఉన్నాడు, పోయింది. ఎంత కష్టం వచ్చినా దేవా 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 ప్రభా 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 అది చేయాల్సింది. ప్రభా ఇదిగోనైనా ఆహారం తింటున్నాం ప్రభా, వడలు నాటుకోడి ప్రభా దీవించిన ఆయన దీవించడా. బేదలు వచ్చాయి. ఏమొచ్చాయి? బేదలు వచ్చాయి కాదు, దేవునికి ఇష్టమైనది. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, లోకంను ప్రేమిస్తే దేవుడు మీలో ఉండనే ఉండడు ఉండడు ఉండడు. లోకముల ఆచారాలు పద్ధతులు పాటిస్తే దేవుడు మీలో ఉండడా? ఉండడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, రోషము కలిగి ఉండండి, దేవునికి ఘనత తీసుకొని రండి, దేవునికి సాక్షులుగా ఉండండి. నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎర్రితనంగా ఉండొచ్చు, ఏందోలే చెప్తున్నాడులే అనుకోవచ్చు, మా బతుకు మేము ఎట్టైనా బతుకుతామని మీరు అనుకోవచ్చు, నువ్వేంది మాకు చెప్పేదని అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. నా బాధ్యత చెప్పడం వరకే. పాటిస్తావా పరలోక రాజ్యంలో ఉంటావు, లేదంటే అగ్ని ఆరదు, నూనెలో పడి దేవుడు గంటతో తిప్పుతుంటే ఎర్రగా కోతి మాదిరి అవుతాం అప్పుడు. జాగ్రత్త. పోనీ ఒక రోజే కాలుచాడా? యుగ యుగాలు
తరతరాలు తిప్పుతుండే పనే. ఇంకా ఇక్కడ రెండుసేపు నూనె ఒక సుక్క అట్ట మీద కాలిపోయింది. ఒక్క సుక్క మీద పడితేనే ఇప్పుడు వడలు కాల్చడానికి ఎంతమందికి పడి ఉంటుందో ఇంకా చేతుల మీద. ఈరోజు రేపు ఎన్ని సుక్కలు పడతాయో లెక్క చేయరు. ఇప్పుడు ఆడ పడుతుంది లెక్క, ఆడ తోముతాడు ఇంకా. హల్లెలూయా. అందుకంటే ఆదివారం చేసుకోండి, లేదంటే వచ్చే ఆదివారం చేసుకోండి, లేదంటే శుక్రవారం చేసుకోండి, లేదంటే మన్నాడు పండగలన్నీ అయిపోయినాక చేసుకోండి, ఏం కాదు. అప్పుడు పరీక్షలో పాసుగా ఇప్పుడు ఆదివారం తిను లక్షణంగా ఎవడొద్దని. హల్లెలూయా. ఇప్పుడు ఆదివారం తినండి లక్షణంగా. ప్రతి ఆదివారం విశ్రాంతి దినం. హల్లెలూయా. విశ్రాంతి దినం పాటించుకోండి. సంతోషంగా చర్చికి రండి, చర్చిలో వాక్యం వినండి, ఇంటికి పోండి, మీకు తోచిన మాంసం చేసుకొని తినండి, హ్యాపీగా ఉండండి, లక్షణంగా ఉండండి, అంతే. ఆచారాలు పద్ధతులు జోలికి వినావు అనుకో సినిమానే నీకు. ఏలియా ప్రార్థన చేశాడు, చనిపోయిన బిడ్డ బతికినాడు. ఈరోజు నేను కూడా ప్రార్థన చేస్తున్నా. ఏమన్నా ప్రార్థన అంటే, నా బిడ్డలు నీ రాజ్యంలో ఉండాలి ప్రభువా, నా గొర్రెలు నా స్వరం వినాలి ప్రభువా, నా స్వరం విని నా గొర్రెలు మారాలి ప్రభువా. అవును ప్రభా. 99 ఒకవైపు పోయిన చూడ, ఒక మాట చూపిస్తాను మీకు. నేను సేవలోకి వచ్చినప్పుడు నాతో దేవుడు మాట్లాడిన మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11, 12 వచనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 11, 12. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 అన్నిటినీ కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా. మీరు ఇక్కడ ఒక మాట చూడండి. ఆడ ఏముంది? కొండ మీద ఉందా లేదా? ఎక్కడ ఇడిచిపెడతాడంట? కొండ మీద. కొండ అనుకోండి, కొండలంటే కొండలన్నీ ఒకటిసారి ఉండలేవు. కొండ మీద కొండ, కొండ పక్కన కొండ ఉంటుందిలే. 99 గొర్రెలు ఆడ విడిచిపెడతాడంట? కొండల మీద, కొండ మీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం ఏం చేస్తాడంట అంటే, ఇప్పుడు ఉదాహరణకి అబ్రహామును ఇస్సాకును తీసుకోండి. ఇస్సాకును ఎక్కడ తీసుకోమన్నాడు? పర్వతం మీదకి ఎక్కించినాడు. ఎందుకు ఎక్కించినాడు పర్వతం మీదకి? శ్రేష్టమైన స్థలం, ఉన్నతమైన స్థలం. హల్లెలూయా. ఏం భూమి మీద ఏర్పాటు చేయొచ్చు కదా బలిపీఠం కట్టి. ఎందుకు కొండ ఎక్కినాడంటే, కొండ సేఫ్ ప్రాంతం. కొండ మీద ఏ తలకైన వ్యవహారం ఉండదు, చల్లని గాలి. ఇప్పుడు ఆర్సిలీ హిల్స్ అని ఉంది చిత్తూరు మదనపల్లి దగ్గర. నేను పోయినా, ఒక 2-3 సార్లు పోయినాం. ఆర్సిలీ కొండ మీద ఒక ప్రాంతం ఉంటుంది, మొత్తం రిసార్ట్లు కట్టి భలే ఉంటుంది. ఆ కొండ నిలబడినాం అనుకో, మనకు అనిపిస్తుంది ప్రపంచం అంతా మన కాలు కింద ఉందేమో అనిపిస్తుంది. చల్లటి గాలి, లోయలు, ఎంతో పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. కొంతమంది కళ్ళు తిరిగి కింద పడి చచ్చిపోయారు, అట్లా ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఆడ. ఇప్పుడు ఈ 99 గొర్రెలు యాడ్ విడిచిపెట్టినాడంటే ఈ మనుషుడు యాడ్ విడిచిపెట్టినాడంటమ్మా. ఓ అమ్మా, ఇంత లేటు ప్రాసెస్. యాడ్ విడిచిపెట్టినాడంట? కొండ మీద. ఇప్పుడు చెప్తుంది రెండోసారి కొండ మీద అని ముందు చెప్పాలా? హల్లెలూయా. యాడ్ విడిచిపెట్టినాడంట 99 గొర్రెలను కొండపైన విడిచిపెట్టినాడంట. అంటే ఇప్పుడు ఈ ఒకటి యాడికి పోయింది చెప్పండి? ఇంకా కొండ దిగుతుంది. ఇది తప్పిపోయి ఏం చేస్తుంది? ఇది కొండ దిగుతుంది. ఇది దీని వ్యవహారం ఎట్టుందంటే, నేను కొండ ఎక్కడినైనా, నేను భక్తి చేయలేనైనా, నేను అమ్మ అంత క్రమశిక్షణగా ఉండాలి, అమ్మ నాకు అన్నీ కావాలి, కిందికి పోతే పచ్చ గడ్డి ఉంటుంది, పైన ఏముంటుంది అంత ఎండిపోయి ఉంటుంది, నాకు వద్దు నాయనా అని గొర్రె ఆడిగిపోతుంది. మనుషుడు ఏమనుకున్నాడంటే, దీనికి తిక్కబట్టింది, ఇది ఏడన్న కంపలు ఇరుక్కపోతుంది, లేదంటే జంతువుల చేతిలో పడుతుంది, సింహం చేతిలో పడుతుంది, మీరు ఎన్ని ఉండండి కొండ మీద అని చెప్పి అన్నిటిని ఆడ వదిలిపెట్టి సేఫ్ ప్రాంతంలో దీనికోసం పోయి దాన్ని భుజాల మీద వేసుకొని తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొర్రె కష్టంతో, నష్టంతోనో, ఇష్టంతోనో, ఇష్టం లేకుండానో ఎట్టొకట మొత్తానికి అయితే భుజం మీదకి ఎక్కి పైకి తెచ్చి కొండ మీద వదిలిపెట్టినాడు దాన్ని. మీరు బాగా వినాలి. ఇప్పుడు ఎన్ని గొర్రెలు అయినాయి? ఇప్పుడు 100 గొర్రెలు అయినాయి. ఇప్పుడు 100 గొర్రెలు ఒక చోటు ఉన్నాయనుకో, ఈ గొర్రెకి మళ్ళీ తప్పిపోబుద్ది అవుతుందా? పారిపోబుద్ది అవుతుందా? అంటే ఇప్పుడు ఈ మిగతా 99 ఎట్టున్నాలి? ఈ గొర్రెతో బాగుండాలా, ప్రార్థన చేసే వారిగా ఉండాలా, సహవాసం కలిగి ఉండాలా కదా, అవునా కదా? ఇప్పుడు మనం కూడా అంతే. 99 మనందరం అనుకో, ఎవడో కొత్తోడు వచ్చింటాడు,
అందరికి వందనాలు చెప్పి వానికి మాత్రం మనం వందనాలు చెప్పుకున్నాం మన కొద్ది మనం అయినా వాడు మళ్ళీ మాధవరం చర్చికి వస్తాడా? రాడు. వస్తాడా? అదే అందరూ 99 పోయి నా ఏం పేరునా, ఏ ఊరునా, వందనాలన్నా, మీకోసం ప్రార్థన చేస్తాంలేనా, రాన్నా, వచ్చండున్నా, బా ఎంత ప్రేమ బా సంఘములో నా మీద అని వచ్చడా? రాడా? వస్తాడు. అదే తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించడం అంటే హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా గొర్రెలు నా స్వరం వినాలనేది నాకు ఆశ. మీరందరూ ఒకరు కొండ దిగుతూ ఉన్నారేమో, నా ఆశ ఏంటంటే మీరు కొండ ఎక్కాలని నా ఆశ. అబ్రహాం ఇస్సాకుని ఎక్కించినాడు. నాయనా గొర్రె పిల్లేది, అరే నువ్వు పైకి పారా నాయనా ముందు గమ్మున. నోరెత్తినాడు, ఏడనా ఎత్తలే. పైకి పోయినాడు, బలిపీఠం కట్టినాడు, కట్టెలన్నీ బెరిచినాడు, ఎత్తి కొడుకుని పండేసినాడు. ఏంది నాయనా నన్ను చంపుతున్నావా? నువ్వేనైనా బలివి అయిపోయా. మళ్ళా నన్ను సంపొద్దని కానీ, నన్ను తిట్టొద్దు, నన్ను నరకొద్దని ఏమల్లా, నరుకుతావా నరుక్కో అని గమ్మున పడుకొని ఉన్నాడు. ఈరోజు ఎవరైతే అట్లా కొండ ఎక్కే స్వభావం ఉంటుందో వారు పక్షిరాజు వల్లే ఉన్నత స్థలముల మీద ఎగురుతారు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు అంత ఈజీ కాదు. అభివృద్ధిలోకి రావాలంటే, దేవుళ్ళలోకి రావాలంటే, క్రమశిక్షణ కలిగి బ్రతకాలంటే అంత ఈజీ అయిన విషయం కానీ చాలా కష్టం. దేవుళ్ళు ఉండాలంటే అన్నిటినీ వదులుకోవాల్సి వస్తుంది తెలుసా? ప్రతి దాన్ని వదులుకోవాల్సి వస్తుంది. వదులుకుంటేనే ప్రయోజకుని అవుతావు, వదులుకుంటేనే దేవుని రాజ్యంలో ఉంటావు. వదిలిపెట్టుకోకుండా నీ ఇష్టానుసారైన జీవితం జీవిస్తే నువ్వు లోకములో ఉంటావు. కాబట్టి లోకమును దేవుడు ఇష్టపడ్డంగా ఇప్పుడేమో ప్రస్తుతానికి ప్రేమిస్తూ ఉన్నాడు అందరినీ మార్చుకోవడానికి. కానీ ఆయన రాకడికి వచ్చినప్పుడు నువ్వు ఇంకా లోకాన్నే పట్టుకుని ఉన్నావు అనుకో, నీకు 1000 ఏళ్ళు శిక్ష ఉంటుంది, మళ్ళా నరకములో శిక్ష ఉంటుంది, 30 తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి మిగిలిన 30, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు యేసుతో నడుద్దాం, యేసుతో ఉందాం, యేసుతో బ్రతుకుదాం, యేసుతోనే మరణిద్దాం. హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. బ్రతుకుట క్రీస్తే. ఎవరన్నారు ఈ మాట? పౌలు అన్నాడు. నేను ఏమై ఉన్నానో అది నీ కృప వలనే. ఈ మాట ఎవరన్నారు? పౌలే. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, లాభం. చావే మేలు. ఒక దినం, ఒక పుట్టుట దినము కంటే మరణ దినం ఎంతో శ్రేష్టమైనది. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? తెలియదు. కాబట్టి భయం ఉండాలా లేదా? భక్తి ఉండాలా లేదా? ఉండాలా. పుట్టినరోజులు సంవత్సరం వస్తూ ఉంటాయి, అందరు వచ్చిపోతూ ఉంటారు. ఇది కాదు మనకు కావాల్సింది. భయము భక్తి కలిగి బైబిల్ చేత పట్టుకొని ప్రార్థనలకు రండి, ప్రభువులో ఉండండి, సంఘంలో ఉండండి. సంఘంలో ఉంటే నీకు సంపూర్ణమైన సంతోషం. సహవాసంలో ఉంటే నీ కొరకు మేమందరం ప్రార్థన చేస్తాం. సంఘంలో ఉంటే నీకోసం మేమందరం ప్రార్థన చేస్తాం. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. లేదు నేను లోకంలోనే ఉంటాను అంటే, లోకంలో ఉన్న వాడు నీ బువ్వ తింటాడు. ఈరోజు నీ దగ్గర బువ్వ ఉంటే బువ్వ తింటాడు, రేపు నీ కాడ బువ్వ లేకపోతే నీ కాడికి వస్తాడా వాడు? రాడు. ఒకవేళ ఈ సంవత్సరం పండగ అల్లుని ఇంటికి పిలిపించుకొని ఏదైనా ఒక అవకతవకలనే అనుకో, వచ్చేసారి నీ పండగ మళ్ళీ ఇంటికి వచ్చాడంగా వాడు రా, ఊరు లెక్క కూడా చేయడు. ఇంకా మీ అమ్మ చూడు వచ్చి అన్నం పెట్టింది, మాకు గతి లేకుండా ఏమైనా వచ్చినామా, బయట పెట్టి తిరుగుతుంది, ఆడు తిరుగుతుంది అంటానడా అంటాడు ఖచ్చితంగా. ఇంకోసారి పోడు. కాబట్టి మనుషుల ప్రేమ కోసం మురిసిపోయినావు అనుకో, ఆ మనుషుల ప్రేమ నేను ఏం చేస్తుంది అంటే బాధ పెట్టిస్తుంది, మోసం చేస్తుంది. కానీ నువ్వు దేవుని ప్రేమ కోసం పరితపించిపోయినావు అనుకో, దేవుని ప్రేమ నీకు ఎలాగుంటుందంటే అన్ని వేళలలో నీకు తోడుగా ఉంటుంది, సహకారిగా ఉంటాడు, ఉపకారిగా ఉంటాడు, మేలుకరంగా ఉంటాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. నీ జీవితాన్ని దేవుడు నూరంతలుగా ప్రతిఫలంగా చేస్తాడు. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి, నేను నీకు ఉంటానంటున్నాడు దేవుడు, నేను నీతో ఉన్నానంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ప్రతినిత్యము నీతోనే ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, ముందు ఉన్నాడు. ప్రతి నిత్యము ప్రతి చోట ఆయన నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి భయం కలిగి భక్తి కలిగి దేవుడు చూస్తున్నాడు అనే భయం కలిగి నువ్వు ఉంటే దేవుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు బలలో మనం చేయివేస్తున్నాం. ఒకవేళ తప్పిపోయి ఉన్నావేమో, లోకంలో ఆచారాలకు పద్ధతులకు అన్నిల పండుగలు అన్నిల సాంప్రదాయాలు చేస్తూ మోసపోయావేమో, ప్రభువా నన్ను క్షమించు నాయన, ఇక నుంచి నీ బిడ్డగానే ఉంటా. నేను ఇక మీదట ఎప్పుడు లోకమును ఆశించను, లోకము దేని గురించి ఇంకా పాటించను ప్రభు. నీ వాక్యం ఏం చెబితే అది చేస్తా, నీ దాసుడు ఏం చెప్తే అది చేస్తా ప్రభా. వాక్యమునే ప్రేమిస్తాను ప్రభా అని అందరం మోకాలంగి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం.